అయితే ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసింది ఏంటంటే ఈ సాయి వెంకటేష్ కూడా ముద్దాయని, అతను వేరే శ్రీను అనే వ్యక్తితో నేరపూరితమైన ఒక కుట్ర పథకం ప్రకారం ఈ పని చేసినట్లుగా తెలిసింది. 17వ తేదీకి ముందు, అంటే సుమారు ఒక 10 రోజుల ముందు, ఈ శ్రీను అనే వ్యక్తి సాయి వెంకటేష్ ఇద్దరు పిడిగురాళ్ళ అవుట్స్కర్ట్స్లో మాట్లాడుకుంటాం. ఈ సాయి వెంకటేష్ ఎప్పుడైనా గోల్డ్ కానీ, మనీ కానీ, సిల్వర్ కానీ తీసుకుని వెళ్ళేటప్పుడు సమాచారం ఇవ్వమని శ్రీనుకు చెప్పడం జరిగింది. అలాగే 17వ తేదీ కూడా శ్రీనుకి సాయి వెంకటేష్ ఇన్స్టాగ్రామ్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ సాయి వెంకటేష్ తన ఫ్రెండ్ వాసు ఈ క్యాష్, ఈ సిల్వర్ తీసుకుని వెళ్తున్నప్పుడు శ్రీనికి సమాచారం ఇవ్వటం, శ్రీను మరొక ముగ్గురిని తీసుకొని, అఖిలు, అంజీ, నాని అనే ఒక ముగ్గురిని తీసుకొని వచ్చి ఒక ఇద్దరు శ్రీను, అఖిలు దూరంగా ఉండటం, నాని, అంజీ వీళ్ళ మీద అటాక్ చేసి బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ లాక్కొని వెళ్ళటం, ఇవన్నీ కూడా పథకంలో భాగంగా ఒక ప్రీ ప్లాన్డ్ అఫెన్స్. ఇది రాబరీ కింద మేము కేసు కట్టడం జరిగింది. 30 లక్షల రూపాయల డబ్బులు, 13 కేజీల సిల్వరు, ఇంటాక్ట్ ప్రాపర్టీ మేము రికవరీ చేసాము. ముద్దాయిలు 5గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని హానరబుల్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం.